కశ్మీర్ కల్లోలం, అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం, అణు సరఫరాదారుల బృందంలో భారత్కు సభ్యత్వం దక్కకపోవడం తదితర అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేయనున్నాయి. కీలకమైన వస్తుసేవల పన్ను బిల్లు సహా 16 బిల్లుల్ని ఆమోదింపచేసుకోవాలని భావిస్తున్న కేంద్రం ఉభయ సభలు సజావుగా సాగేలా వివిధ పార్టీల సహకారాన్ని కోరింది. కశ్మీర్ అంశంలో అన్ని పార్టీలు ఒకే స్వరం వినిపించడాన్ని స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ బిల్లు ఆమోదానికి పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కశ్మీర్లో హింసాగ్ని, రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వ్యవహారాలతో పాటు అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం సాధించడంలో ఎన్డీఏ సర్కారు వైఫల్యం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చే ప్రతిపాదనపై న్యాయసంఘం నుంచి కేంద్రం నివేదిక కోరడం తదితర అంశాలు ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన వస్తుసేవల పన్ను బిల్లుకు ఈ సమావేశాల్లో ఎలాగైనా పార్లమెంటు ఆమోదం లభిస్తుందని ఆశాభావంతో ఉన్న మోదీ సర్కారు అందుకోసం ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో జీఎస్టీ సహా పలు అంశాలు చర్చకొచ్చాయి. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్ సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా సహా 30 పార్టీలకు చెందిన 45 మంది నేతలు హాజరయ్యారు. వస్తుసేవల పన్ను బిల్లుకు ఇప్పటికే లోక్సభ ఆమోదముద్ర వేయగా గతేడాది ఆగస్టు నుంచి రాజ్యసభ ఆమోదం కోసం ఇది ఎదురుచూస్తోంది. జీఎస్టీపై కాంగ్రెస్తో విభేదిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కీలకమైన ఆర్థిక సంస్కరణ విషయంలో కేంద్రానికి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈసారి వస్తుసేవల పన్ను బిల్లుకు మోక్షం లభించడం ఖాయమని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ప్రజా ప్రయోజనార్థం జీఎస్టీ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష భేటీలో కోరారు. కశ్మీర్ అంశంలో అన్ని పార్టీలు ఒకే స్వరాన్ని వినిపించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ సహా 16 బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. అఖిలపక్ష భేటీ ఫలవంతంగా సాగిందన్న ఆయన వస్తుసేవల పన్ను బిల్లు, వివిధ దేశాల్లో ఉగ్రదాడులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు సహకరిస్తామన్నాయని, సభలో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. जीएसटी के बारे में हम सभी राजनीतिक पार्टियों से हम बात कर रहे हैं और बात करने वाले भी है। जीएसटी के बारे में और बाकी सभी बिल्स के बारे में आम राय, आम सहमति बनाना चाहते हैं और आज के सर्वदलीय बैठक में सभी नेताओं को सत्ता पक्ष ने अश्योर किया है हम सदन को चलाना चाहते हैं और उनका सहयोग भी पूरा चाहिए। और सभी पार्टियों ने कहा है, कांग्रेस के नेताओं ने भी कहा है, यानी सदन चलाने के लिए वो सहयोग देंगे और बिल्स के बारे में ऑन मेरिट वो अपना सहयोग देने वाले हैं। इसलिए ऐसे नहीं है हम केवल एक या दो पार्टियों के साथ बात कर रहे हैं, हम सभी पार्टियों के साथ बात करेंगे और आम सहमति बनाएंगे. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశం సహా కశ్మీర్ కల్లోలం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, విదేశాంగ విధానం తదితర అంశాలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపింది. जो वर्तमान में कश्मीर में हालत है, आंतरिक सुरक्षा, भारत पे जो गंभीर प्रश्न आज उठे हैं, उस विषय पर चर्चा की सोच विचारधारा हमने रखी है। तो विदेश नीति पर अनेक तरीके के प्रश्न आज उठ चुके हैं। जो एनएसजी के साथ भी जुड़ा हुआ मामला है, हमारे पड़ोसी देशों के साथ भी जुड़ा हुआ मामला है, उस पे भी हम चर्चा चाहेंगे। महंगाई एक ऐसा मुद्दा है जिसके साथ भारत का हर वासी जूझ रहा है, उस विषय पर भी हम लोगों ने चर्चा के लिए निवेदन किया है। और उसी के साथ बेरोजगारी का मुद्दा भी एक बहुत महत्वपूर्ण मुद्दा है. వస్తుసేవల పన్ను బిల్లుతో పాటు కీలకమైన ప్రజావేగుల రక్షణ బిల్లు కూడా పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. గతేడాదే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా దీనిపై చర్చ అసంపూర్తిగా ముగిసింది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు అసలు చర్చకు కూడా రాలేదు. వినియోగదారుల రక్షణ బిల్లు, బినామీ లావాదేవీల నిషేధం బిల్లు వంటి వాటికి కూడా పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉంది. గత కొన్ని పార్లమెంటు సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలగగా బడ్జెట్ సమావేశాల్లో రెండో దశ మాత్రం కాస్త సజావుగా సాగింది.